మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్య భాగం నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుని లేఖనాల ద్వారా ఈ దినము ప్రార్థన చేస్తూ ప్రభువును వాక్యము నిమిత్తమై అని అడిగినప్పుడు దేవుడు ఓ చక్కని వాగ్దానముతో కూడిన మాటలు ఆయన నాతో మాట్లాడటం జరిగింది. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. ప్రధాన దాయకునికి రాసిన దావీదు కీర్తన 31 10వ వచనములో, నా బ్రతుకు బాగా వినాలి, చూడాలి నా వైపు, నా వైపు చూడాలి మీరు. దావీదు ఎంత చక్కగా ఈ దినాన వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు, మన జీవితాల్లో మనం పడేటువంటి విషయాలు, అలాగే మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఒక్కొక్కరి జీవిత చరిత్ర ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు రాసి పెట్టాడు. దావీదు కూడా చెప్తున్నాడు తన జీవితంలో జరిగిన సందర్భాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుచు నా ఏళ్ళు గతించిపోతా ఉన్నాయి. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, కానీ నా దుఃఖం పోవట్లా. ఏళ్ళు గతించిపోతా ఉన్నాయి, నా దుఃఖము నా నుండి తొలగిపోవటం లేదు. ఈరోజు భార్య భర్తను బట్టి దుఃఖించట్లేదా? భర్త భార్యని బట్టి దుఃఖించట్లేదా? తల్లిదండ్రులు బిడ్డలను బట్టి దుఃఖించట్లేదా? బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఈరోజు దుఃఖించట్లేదా? ఈరోజు లోకపరంగా ఎంతోమంది దుఃఖం, నా బ్రతుకు దినములంతా దుఃఖమేనట దావీదు రాస్తున్నాడు. ఏళ్ళు గతించిపోతున్నాయి, నేను దుఃఖపడుతూనే ఉన్నా. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కొంచెమైన అనారోగ్యం స్థితిలో మారి మేము ఏమంటే సంతోషంగా ఉందామనుకుంటే, కానీ అనారోగ్యాలు ఇంకా జాస్తి అయిపోతున్నాయి. కానీ నా దుఃఖం ఇంకా జాస్తి అయిపోతుంది, కానీ నా దుఃఖము నుండి నన్ను ఇడిపించేవారు ఎవరు లేరు. నా దుఃఖములో నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు. వేళ్ళు గతించిపోతున్నాయి. నా బ్రతుకంతా అండి, జీవితకాలం అంతా నా బ్రతుకంతా ఒక దుఃఖముతోనే గడిపేస్తా ఉన్నా. ఈరోజు చాలామంది ఆయా ప్రాంతాల్లో ఓ సేవకులుగా మేము ఉంటున్నాం. అయ్యా మా బ్రతుకు ఇలా ఉంది. ఏందమ్మానంటే, మా బిడ్డలను బట్టి మేము ఈ దుఃఖముతో, ఈ మనోవేదనతో మా బ్రతుకంతా ఇలా ఎల్లబుచ్చుకుంటున్నాం. ఎవరితో చెప్పుకుందామని, ఎవరితో హెచ్చరించుకుందామని మా మనో దుఃఖాలను బట్టి మేము నలిగిపోతూ ఉన్నాం, మేము కుమిలిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నువ్వు ఎవరిని బట్టి దుఃఖిస్తున్నావు, ఒకవేళ మనుషులను బట్టి దుఃఖిస్తున్నావా, లేకపోతే నీ అనారోగ్య స్థితిని బట్టి దుఃఖిస్తున్నావా, ఏ దుఃఖముతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావో, ఎవరిని బట్టి దుఃఖము అణుచుకుంటున్నావో, బయటకు చెప్పలేక బయటకేమో నవ్వుతున్నావు, కానీ నీ హృదయాంతరంగంలో ఎంతో దుఃఖం కదిలిస్తే బయటపడిపోద్ది. ఏమండి, ఓ తల్లి కుమార్తె దగ్గరికి వెళ్ళింది అనుకోండి, పోగానే ఏమో బాగున్నావా, బాగున్నానమ్మా అంటది. వెంటనే తల్లి గనక ఏమైందో చెప్పు అనగానే ఇక్క మొదలవుతుంది దుఃఖం. ఈ ఉదయకాలంలో దేవుడు కూడా నిన్ను అడగబోతున్నాడు, నీ దుఃఖం ఏమిటో నాకు చెప్పు. నువ్వు దేని ద్వారా దుఃఖపడుతున్నావో,
దేని నిమిత్తమై ఇన్ని ఏండ్లు ఇన్ని సంవత్సరాలు దుఃఖపడుతున్నావో? నీ దుఃఖం తల్లి అడగ తల్లికి ఏం చెప్పమంటావు తల్లి? కట్టుకున్న నాట నుండి నాకు పెళ్లి చేసి పంపించావా? అప్పటి నుండి వీడితో అనేకమైన వేదనలతో నేను దుఃఖపడుతూనే ఉన్నాను. తల్లి అడిగే ఆ సమస్యను బట్టి ఫస్ట్ వెళ్ళంగానే ఏమంది? బాగున్నానులమ్మ. ఆ మాటలోనే ఆ పొదురు కనుక్కుంటుంది తల్లి. ఈరోజు నీ బాధ మనుషులకు తెలియకపోవచ్చు, నీ దుఃఖం నిన్ను చూస్తున్న వారికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు, అతడే నజరేయుడైన యేసు. ఆయనకు తెలిసి నీ దుఃఖం, నువ్వు పడేటువంటి ఆ దుఃఖము దేవునికి తెలుసు. అందుకని ఈ దినాన ఆయన సన్నిధిలో ఉన్న నీతో దేవుడు అంటున్నాడు, నీ దుఃఖమేంటో, నువ్వు దేని బట్టి దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావో ఒక్కసారి నీ తండ్రి అయినటువంటి ప్రభు ఎదుట ఇదిగో దావీదు ప్రార్థన చేస్తూ అంటున్న మాట చదవండి మరొకసారి. నా బ్రతుకు, చూడండి బాగానండి, నా బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుచు నా వేళ్ళు గతించిపోవచ్చున్నాయి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇదిగో ఈ రీతిగా దావీదు భక్తుడి వలె నువ్వు కూడా ఈ సన్నిధిలో ఉన్న నీ దుఃఖమేమిటో ఒక్కసారి ప్రభుతో, అయ్యా నా బ్రతుకు దినములంతా నేను ఇప్పటి వరకు ఒకవేళ చూసిన వారికి నవ్వుతూ, చూసిన వారితో పలకరిస్తూ, చూసిన వారితో తిరుగుతూ, చూసిన వారితో ఉన్నాను, అయినా నా దుఃఖము నేను ఇంకా నా లోపలనే నేనే నలిగిపోతున్నాను. కానీ ఈ దినాన నా దుఃఖము ఏళ్ళు గతించిపోతున్నాయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నాయ్యా, అయినా నా దుఃఖం పోయేటట్లు లేదు, నా బాధలు పోయేటట్లు లేవు, నా నిట్టూర్పులు విడిచిపెట్టేటట్లు లేవు. కాబట్టి ఈరోజు నీ సన్నిధిలో ఓ తీర్మానముతో, ఓ నమ్మకముతో నీ ఎదుట నా దుఃఖాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా దుఃఖమును తీర్చగలవా అని నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలములో నీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చదువుదాం వాక్య భాగములో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 35వ వచనం 10వ వచనం, 35వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 35:10. యెహోవా, బాగేనాడి, నీ దుఃఖాలు ఈ దినాన ప్రభువుకు చెప్పు. అలాగే నీ నుండి ఏళ్ళు గతించిపోయి నిన్ను ఎంబడిస్తున్న ఆ దుఃఖం ఏమిటో ఈ రోజు నుండి అది తొలగిపోవాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని విషయాలు నీతో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలను. నీ దుఃఖం తొలగిపోవాలంటే, నీ నిట్టూర్పులు నీ నుండి దూరం అవ్వాలంటే కొన్ని విషయాలు దేవుడు నీతో చెప్పే సంగతులు నువ్వు జాగ్రత్తగా కనుక వింటే ఖచ్చితంగా ఈ దినము నీ దుఃఖములు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళుదువుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకనంటే ఇటు చూస్తే భర్త పోరు, అటు చూస్తే గ్రామం పోరు. భర్త కన్నా గ్రామం పోరు ఎక్కువ మనందరికీ తెలిసిందే కదా. భర్త ఒకటి అన్నాడు అనుకో, గ్రామం 3 మాటలు అంటాయి మనల్ని. భర్త అంటున్నాడు, ఇదిగో నీకేకన్నా పిల్లలు పుట్టేది లేదు, చేసేది లేదులే అని ఈడంటే, గ్రామం అంటుంది, ఇదిగో గొడ్డు బాతురాలు వస్తుంది కానీ ఎదురు, ఈరోజు ఆగు రేపు పోదు. ఎంత నింద మోపుతున్నారో చూడండి, బాగా ఆలోచించేయాలి. ఎంత నింద, ఎటువంటి మాట ఎంటుంటుందో తల్లి ఇంటా ఉంటుంది. ఇదిగో ఆమె వస్తుంది కానీ ఈరోజు ఆపుకొని రేపు పోదాంలే. ఎంత దుఃఖపడిందంటే, చదువుతారు ఆ మాటను. 1వ సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. అబ్బా ఎలా అంట, బహు దుఃఖాకాంతురాలై వచ్చి, ఎక్కడికి వచ్చింది దుఃఖంతో?
చెప్పాలి అనుకున్న వాళ్ళు అమ్మా ఎక్కడికి వచ్చింది? తనకు కలిగిన దుఃఖముని బట్టి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేదు, ఇవి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. అమ్మా నా భర్త నాకు పిల్లలు పుట్టలేదని ఈదిగా నన్ను వేధిస్తున్నాడు అని తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఏడ్చుకోవట్లే, ఆమె దగ్గర దుఃఖపట్ల. తనకు కలిగిన దుఃఖాన్ని బట్టి యెహోవా సన్నిధిని వచ్చి ఆ దుఃఖముతో బహుగా ఏడుస్తూ ఉంది. అంత బాధ కాదండి, ఎన్నో మాటలు కదా, ఎన్నో నిందలు కదా, చాలా దుఃఖపడుతుంది, ఏడుస్తూ ఉంది ప్రభు సన్నిధిలో. ఇంకెవ్వరికీ తెలియట్లా, కనీసం అక్కడ ఉన్న ఆ సేవకుడు ఏలియా కూడా గుర్తుపట్టలేకపోయాడు. అంతగా మనోదుఖములో ఉంది, పెదాలు మాత్రమే కదులుతున్నాయి. దుఃఖపడే వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి ఆడవరు దుఃఖపడేవాళ్ళు లోపుల్ని కుమిలిపోతాయి గుండెకాయలు, అలా దుఃఖపడతారు కొంతమంది. అలా దుఃఖపడుతుంది అన్న. లోపుల్ని పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ప్రభు సన్నిధిలో తన దుఃఖానంతా ఎల్లపుచ్చుతా ఉంది, చెప్పుకుంటా ఉంది. నా వేలినవాడా, నా నింద నాకు కలిగిన నిందను తొలగించి నా దుఃఖానికి కలిగిన కారణాన్ని వెరిగి నాకు గనక ఒక కొడుకును కానీ ఇచ్చావా, పుట్టిన వెంటనే వాడికి నీ సన్నిధికి నేను అప్పగిచ్చేస్తా, వాడు నీ సన్నిధికి ఇచ్చేస్తా అంతే. వెంటనే ఏలియా ద్వారా దేవుడిచ్చిన వాక్కును బట్టి, ఇదిగో నువ్వు ఏ ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నావో, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, నువ్వు ఏ దుఃఖముతో ఇక్కడికి వచ్చి అన్నావలే ఒకవేళ దేవునికి చెప్పుకుంటూ ఉంటే, ఇప్పుడే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో చెబుతున్నాను, నీ దుఃఖములు ఇక్కడ నుండి తొలగిపోవునగాక. ఈ రోజు నుండి నీ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు. అన్న ఆ దుఃఖముతో వచ్చినప్పుడు సేవకుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఏ మనవైతే దేవునికి చెల్లించుకున్నావో, ఏ మనవైతే ప్రభువుకి చెప్పుకున్నావో అది జరుగునుగాక అన్నాడు. అంతే. ఆ రాయబడిన మాటలో ఆ నాట నుండి, ఆ రోజు నుండి, ఆ క్షణము నుండి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ దుఃఖం అనేది లేకుండా సంతోషంగా బ్రతకసాగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఈరోజు నీ దుఃఖము కూడా, నీ నిట్టూర్పులు కూడా తొలగిపోవాలంటే కొన్ని విషయాలు దేవుడు నీతో చెప్పమంటున్నాడు. యెషయా గ్రంథం ఇప్పుడు చదవండి 35:10. బాగేనండి. యెహోవా విమోచించిన వారు పాటల పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద ఏముంటుందంటే, వాళ్ళ తలల మీద నిత్య ఆనందం ఉంటుంది వారికి. వారు ఆనంద సంతోషములు గలవారై వస్తారు. ఇదిగో దుఃఖమును నిట్టూర్పును వారిలో నుండి వెగిరిపోవును. దేవునికి స్తోత్రం. ఎవరి దుఃఖాలు ఎగిరిపోతాయి, ఎవరి నిట్టూర్పులు ఎగిరిపోతాయి అని మన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ కుటుంబమైతే దేవుని చేత విమోచించబడతాదో, ఏ కుమారుడైతే దేవుని చేత విమోచించబడతాడో, ఏ కుమార్తె అయితే దేవుని మహిమ చేత విమోచించబడతాడో, ఆ కుమారుని యొక్క తల మీద ఆనందం ఉంటుంది, ఆ కుమార్తె తల మీద సంతోషం ఉంటుంది. ఆ రోజు నుండి ఆమెలో దుఃఖము, ఆమెలో నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోతుంది. ఎప్పుడు ఎగిరిపోతాయంట? దేవుడు ఏ బిడ్డనైతే విమోచిస్తాడో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాలు ఈరోజు ఓరుమంటే నువ్వు నేను మనము ఒకవేళ 3-4 సంవత్సరాల నుంచి బాధపడుతూ దుఃఖపడుతున్నావేమో, ఓన్లీ 4 సంవత్సరాల నుంచి దుఃఖపడుతున్నావేమో. 430 సంవత్సరాలను దుఃఖపడుతున్నారు మన ఇశ్రాయేలు ప్రజలు.
దేవుడు అంటాడు వారిని చూసి, వారి దుఃఖములు నాకెప్పుడూ తెలుసు. నీ దుఃఖం మనుషులకి తెలియదు. దేవుడు ఎప్పుడో నీ దుఃఖాన్ని ఎప్పుడో తెలుసుకున్నాడు. నీ కష్టాన్ని ఎప్పుడో తెలుసుకున్నాడు. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో తెలుసుకున్నావు. నువ్వు ఏ రోగముతో బాధపడుతున్నావు దేవునికి తెలుసు. నువ్వు ఏ కష్టంలో కన్నీరు కారుస్తున్నావు దేవునికి తెలుసు. ఆ దేవునికి తెలిసి మొదటిగానే ఆయన నిన్ను పిలవడమే విమోచన. ఆయన పిలుపుకు లోబడితే విమోచించబడిన వారు ఇక దుఃఖపడరు. ఆ దుఃఖములు, నిట్టూర్పులు దేవుడు ఏం చేస్తాడంట, ఎగిరిపోయేటట్లుగా, తొలగిపోయేటట్లుగా, విడిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. అయితే నువ్వు ఈరోజు దేవుని చేత విమోచించబడిన వ్యక్తివిగా ఉన్నావా అంటే అర్థమైందా? దేవుని ద్వారా నేను విడిపించబడాలి, ఈ కష్టములోని విడిపించబడాలి, ఈ బాధలోని విడిపించబడాలి, ఈ రోగములోని విడిపించబడాలి అని నీవు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆనుకునే దానివిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను విమోచిస్తాడు. నీ రోగాన్ని బట్టి డాక్టర్లు సంప్రదిస్తావు, నీకు వచ్చిన వ్యాధిని బట్టి డాక్టర్లు, నీకు వచ్చిన కష్టాలను బట్టి మనుషులు, నీకు వచ్చిన శోధనలు బట్టి అధికారులు. ఏ రోజు దేవుని చేత విమోచించబడ్డానికి ఇష్టపడ్డావు? ఏ రోజు దేవుని చేత రక్షించబడ్డానికి ఇష్టపడుతున్నావు? ఏ రోజు దేవుని చేత కాపాడబడడానికి ఇష్టపడుతున్నావు? అలా నువ్వు ఇష్టపడితే నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ తలల మీద ఆనంద తైలమును నేను ఉంచబోతున్నాను. ఇది మొదలుకొని నీలో దుఃఖము కానీ నిట్టూర్పులు కానీ నేను ఉండనివ్వను, అవి ఎగిరిపోతాయే. దేవుని చేత విమోచించబడేదానికి ఇష్టపడాలా. డాక్టర్ల ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు, అధికారుల ద్వారా కాదు, ఐనుల ద్వారా కాదు. అమ్మా నేను ఈ రోగంతో బాధపడుతున్నాను వింటారు, చూస్తారంతే. నిన్ను విమోచించేవారు కాదు ప్రజలు, నిన్ను విమోచించేవాడు ఒకడున్నాడు, అతడే నజరేయుడైన యేసు. ఎవరైతే విమోచించబడిన వారంటే, ఏ వ్యక్తి అయితే నమ్మకముతో, ఏ వ్యక్తి అయితే తీర్మానముతో, ఏ నమ్మకమైతే సమస్తాన్ని వదులుకొని ఇక మీదట నా ప్రభువైన యేసు కొరకే నేను జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్న రోజు దేవుడు నిన్ను విమోచిస్తాడు. తీర్మానం లేకుండా ఇక్కడికి వచ్చి, ఏమండి, తీర్మానం లేకుండా వచ్చేసి మమ్మల్ని మా దుఃఖములోని కాపాడుతాడేమో, మా దుఃఖాల నుండి విడిపిస్తాడేమో అనుకుంటే ఆయన అంటున్న వాక్యములను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా విమోచించబడిన వారు, దేవుని చేత విమోచించబడిన వారు, దేవుని చేత విమోచించబడిన కుటుంబము ఏమవుతుందని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి తలల మీద ఆనందం ఉంటుంది, వారి తలల మీద సంతోషాన్ని నేను పెడతాను. ఎందుకో తెలుసా? వారు నా చేత విమోచించబడ్డారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు, వాక్యాన్ని అనుసరిస్తున్న నీవు ఈరోజు ఒక తీర్మానంతో, అయ్యా నేను మనుషుల మీదకి ఆధారం కాదు, రాజుల మీద ఆధారం కాదు, నా అయిన వారి మీద ఆధారం కాదు, ఇక మొదలుకొని నీవే నా ఆధారం, నీవే నా దేవుడవు, నీవే నా పూజారుడవు, నీవే నాకు అండగా ఉండాలి, నీవే నాకు కొండగా ఉండాలి, నీవే నా కాపరిగా ఉండి నన్ను విమోచించు. విమోచించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను విడిపించు, నా దుఃఖములోని విడిపించు. ఖచ్చితంగా నువ్వు ఆ రీతిలో గనక రాగలిగితే, అన్న ఏ రీతిగా అయితే సంతోషంగా వెళ్ళిందో, అన్నకు వచ్చిన కష్టానికి ఓ ఓ ఓ తల్లి అంట అట్లాగే భర్త ఏపిస్తూ ఉంటే, నేను ఇక బతకడానికి లేను, చచ్చిపోతానంటే ఇక భర్త కూడా ఊర్చుకోలేక పోయి సాగుపో అన్నాడట. ఇక నీవు ఇంకా కోపం వచ్చేసింది. సరే పరిగెత్తింది బావి దగ్గరికి, చచ్చిపోవాలని, బావిలో దిగి చచ్చిపోదని పరిగెడతా ఉంది. మధ్యలో వాన వచ్చింది, బావిలో దూకి చచ్చిపోదామని పోతున్నాం, వాన వచ్చింది మధ్యలో. మళ్ళీ వెంటనే ఇంటికి పరిగెత్తింది. మళ్ళా ఇక్కడ మొగుడు అంటున్నాడు, ఏం చచ్చిపోదామని వెళ్ళేవు కదా, మళ్ళీ ఇంటికి వస్తున్నావు ఇంటికి అంటే, ఏమంటదంట, గొడుగు కోసం వచ్చానులయ్యా. దేనికోసం వచ్చిందంట? ఈయన చచ్చిపోయేది ఎక్కడా?
అర్థమైందా మీకు? ఈ చచ్చిపోవాలి పోతుంది, ఎక్కడికి పోతుంది? బావిలో నీళ్ళలో దూకి చచ్చిపోవాలని. మరి తడస్తా పోయి చచ్చిపోవచ్చు కదా. కానీ అన్న తన బ్రతుకును అక్కడికక్కడ మలుచుకోవడానికి ఇష్టపడలా. ఇక తన జీవితంలో ఒక నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేసుకోవడానికి యెహోవా సన్నిధికి పరిగెత్తింది. తన దుఃఖముతో వచ్చింది, సంతోషంగా తిరిగి వెళ్ళింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు, నీ కొడుకు నిన్ను దుఃఖంలో ముంచేశాడా, నీ కూతురు ద్వారా నువ్వు దుఃఖపడుతున్నావా, నీ భర్త ద్వారా దుఃఖపడుతున్నావా, భార్య ద్వారా దుఃఖపడుతున్నావా, అయితే విమోచించబడిన ఆ దేవుని ఎదుట నీవు ప్రభువా ఈ దినము నన్ను విమోచించాయి అంటే నన్ను విడిపించు, ఓ చిన్న ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ మొరను వినబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చదువుతారా? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం కాడ చదివితే ఒక్క సత్యాన్ని మీకు నేను అక్కడ చూపించబోతా ఉన్నా. చదవండి. అదే 3:7. మరి యెహోవా, బాగా చూడండి, మరి యెహోవా ఎట్లనెను అంటే అర్థం ఏంటంటే ఓ సంగతి మనతో చెప్తున్నాడు దేవుడు. ఏంటని మనం ఆలోచన చేద్దాం. నేను ఐగుప్తులో ఉన్నారే నా ప్రజలు. ఈరోజు మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఐగుప్తులు. ఇంకా ఐగుప్తు అంటే ఏంటో తెలుసా? పాపం. ఐగుప్తు అంటే ఏంటో తెలుసా? లోకం. ఐగుప్తు అంటే ఏంటో తెలుసా? తాగుడు, బానిసత్వం. ఐగుప్తు అంటే ఏంటో తెలుసా? పాపము, వ్యభిచారము, జోదము. ఇది ఐగుప్తు. ఐగుప్తులో ఇంకా మన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు లోకంలో. వారందరినీ దేవుడు చూస్తూనే ఉంటాడు, మనం చూడకపోయినా. దేవుడు చెప్తున్నాడు చూడండి సత్యం అక్కడ, చక్కని మాట. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నేను చూచి తిని, నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరని వింటిని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పనులలో వారు పెట్టిన దుఃఖం, మొర. ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థన ఒకవేళ నువ్వు కూర్చొని చేయొచ్చు, మోకాళ్ళు వేయచ్చు, నిలబడి చేయొచ్చు, బాల బొనుకోడు కూడా చేయొచ్చు. ప్రార్థనలు రకరకాలు ఉన్నాయి. మొర అంటే అర్థం ఏంటంటే తెలుసా? తల వంచి ప్రార్థన అనగానే నీ కళ్ళ వెంట ఏం గారాలా? ఇది మొర. 440 సంవత్సరాలు ఈ రీతిగా మనోళ్ళు ఏడ్చారు, ఆ బానిసత్వంలో పని చేయలేక, కష్టాలు చేయలేక. దేవుడు చూశాడు. ఎందుకో తెలుసా? చదువు ఆ మాటను మరొక్కసారి. వారు పనులలో వారు పెట్టిన తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర. గుర్తు చేస్తున్నాను మీకు, వారు ఒక్కరు కాదు ఇక్కడ మనకు వచ్చిన సబ్జెక్టు. ఆమె, అతడు కాదు, వారు. అంటే మీ ఇంటిలో ఉన్న దుఃఖాలన్నీ పోవాలంటే, మీ కుటుంబం నలిగిపోతున్న దుఃఖాలన్నీ తొలగిపోవాలంటే, వారు అంటే నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, నీవు, నీ పిల్లలు, నీవు, నీ తల్లిదండ్రులు, నీవు, నీ కుటుంబము ఏకముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాల. కలిసి ప్రార్థన చేయాలి. ఇదైతే ఎక్కడ మనం చూసింది. వాళ్ళు 430 సంవత్సరాలు వారు దేవునికి కన్నీరు కార్చి మొర్రపెట్టగా దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. చూడటమే కాదు, వాక్యం అంటుంది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి నేను దిగి వచ్చి ఉన్నాను. దేవుడు మన ఇంట్లోకి రావాలా, దేవుడు మన హృదయంలోకి రావాలా. ఓ విషయం మర్మం చెప్పనా? ఓ మనుషుడు, దేవుడు. అర్థమైందా? ఒక మనుషుడు, ఆదాము అనుకుందాం, దేవుడు. సరే, మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే, ఆదామా నువ్వు వెళ్ళి దాముకోమన్నాడు. సరే, ఆదాం ఏం చేశాడంటే దేవునికి కనిపించకుండా ఉండాలని పోయి దాముకున్నాడు. అర్థమైందా?
దాక్కున్నాడు మనిషి పోయి. ఇప్పుడు దేవుడు వెతుక్కుంటూ ఆ చెట్లల్లో, ఆ పొట్లల్లో, రాళ్ళ కింద, అక్కడ గుట్టల కింద, ఆ తాడి చెట్లలో, టెంకాయ చెట్లల్లో, ఏమండి అక్కడ ఎత్తుకెళ్ళాక మనోడు ఎక్కడ ఉంటాడు ఎక్కువ? దొరికిపోయాడు మొత్తానికి. అరే దేవుడు పట్టేసాడు అన్న. ఇప్పుడు మనుషుడు అన్నాడు, సరేనయ్యా నువ్వు దాంకో, నేను ఎతకుతాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు మనుషుడు ఎతకడానికి మొదలుపెట్టాడు. కానీ దేవుడు ఎక్కడ ఎతికిన మనుషునికి చెప్పండి దొరకలా, కనిపించలా. మరి దేవుడు ఎక్కడున్నాడు? అర్థమవ్వాలి మీకు. దేవుడు మనుషుడు ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. ఈరోజు దేవుడు ఎక్కడో లేడు, నీ హృదయములోనే ఉన్నాడు. ఇక్కడున్నాడు దేవుడు. ఇక్కడున్న దేవుణ్ణి కనుక్కోలేకున్నాడు మానవుడు. ఇక్కడున్న దేవుణ్ణి కనుక్కోలేక దేవుణ్ణి చెత్తల్లో, పుట్లల్లో దేవుడు మనుషుణ్ణి ఎతికినట్లుగా దేవుడు కూడా అలాగే ఉంటాడు అనుకున్నాడేమో మనుషుడు. అందుకని ఈ రీతిగా ఎతుకుతున్నాడు. కానీ దేవుడు మన హృదయములోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు మనసు పెట్టి వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? దేవుణ్ణి చూస్తాడు. ఎవరు చూస్తారన్న దేవుణ్ణి? హృదయము శుద్ధి అంటే ఇది కనుక నువ్వు పరిశుద్ధంగా మార్చుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు దేవుని చూసేది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన దైవజనులు యేసన్న గారు, మనందరికీ తెలిసిందే సందర్భాలే కదా, మనం చూసలేదు ఆయన సీడీ. నెల్లూరు ప్రాంతంలో ఆయన ఉన్నంతప్పుడు సిగరెట్లు, మందు, పసితనములోనే ఇంచుమించు 12 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేసి భయంకరంగా తాగి అక్కడ ఇక్కడ తిరిగి ఆఖరికి బ్లడ్ క్యాన్సర్, నోటు గుండా నెత్తురుబడే వ్యాధి ఆయన సోకింది. భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ఒక చోట ప్రార్థనా స్థలానికి వెళ్ళాడు కదా. వెళ్ళిన ఆ ప్రార్థన స్థలంలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని కొంచెం విన్నాడు. విని ఇప్పుడు తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడే కదా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎవరికి? యేసన్న గారికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేశాడు. తన జీవితం అంతా పరిశుద్ధ మంచి కోట్లు కట్టుకున్నాడు. పరిశుద్ధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అర్థమైందా? పరిశుద్ధంగా ప్రార్థన చేసుకుంటే స్వయాన పరిశుద్ధాత్మ దేవుని పాదములు ఆయన ఇంట్లో ఉన్నాయి. వెంటనే పాదాల మీద పడ్డాడు, సేవకు సమర్పించుకున్నాడు. ఈరోజు నేను అంటాను, ఆయన విశ్వాసమైన యాత్ర కొనసాగించుకొని దేవుని కుడి పార్శ్వమెంతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ఈ దినమని నీవు నేను ఎన్నో దుఃఖాలు మనల్ని వెంటాడుతాయి. అయితే దుఃఖము తొలగిపోవాలంటే ఒకటే, విమోచించబడిన వారై ఉండాలి. అప్పుడే నీ తల మీదకి ఆనందం వస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథం 4:1 చదవండి. ఎస్తేరు 4:1. విమోచించబడిన వారు అక్కడ ఉన్నారు. ఈరోజు మనం కూడా విమోచించబడిన వారి లెక్కలో ఉన్నామా లేదని దీనికి వాక్యం చూపిస్తున్నా. ఎస్తేరు 4:1 కానీ చదువుకుంటే వెళ్ళాలి. అక్కడ హామాను అనబడేటువంటి వ్యక్తి ఆ రాజ్యపాలనలో ఒక హక్కు ఇస్తే, బాగా నా సాధుడు చెప్పిన తర్వాత వెళ్దు తీసిపెట్టుకోండి. హామాను అనబడే వ్యక్తికి ఆ రాజ్యం పరిపాలన వచ్చింది. అంటే ఆయన అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఉన్నాడు కదా అధికారి, అట్లాగా. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరూ ఇప్పుడు ఈయన హామాను వస్తున్నాడు అనుకోండి, ఆయనకు వంగి నమస్కారం చేయాలి. ఆయనకు వంగి నమస్కారం చేయాలా, లేదా తలగొడ్డ పైన మనకు తీసి నడుము కట్టుకోవాలా. ఇలాంటివి అన్నమాట. సరే, ఆ దేశంలో అలా జరుగుతూ ఉంటే మొర్దెకై అనబడేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. యూదులు. ఇతను మాత్రం ఎంత మాత్రం అతనికి సాగిలు పడినవాడు కాదు.
మీకు అర్థమయ్యేటడికి తీసుకొస్తున్నా. విమోచించబడిన వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇతరుల పట్ల నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు. ఇతరులకు తలవంచాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని చేత విమోచించబడిన దానివి, విమోచించబడిన వాడు. ఇదిగో ఇక్కడ మొర్దెకై హామాను వస్తున్నాడు రాజుగా, ఒక అధికారికి వస్తుంటే ఇప్పుడు మొర్దెకై పక్కనే నిలబడి ఎంత మాత్రము తల వంచలేదు, నమస్కరించలా. హామానికి కోపం వచ్చింది. ఎవడ్రా ఈడు ఇంత గర్వంగా ఉన్నాడు, కనీసం తల కూడా వంచలేదు, కనీసం నమస్కారం కూడా చేయలేదు అని అతని మీద కోపగించి అతని మీద రౌద్రుడై ఏం చేశాడో తెలుసా? అతనిని చంపుటకు ఉరికొయ్యి చేయించాడు. హామాను ఉరికొయ్యి చేయించాడు. చదవండి ఇప్పుడు ఆ మాటలు, మీరు అర్థమవుతుంది. చూడండి చూడండి, ఇది జరిగిన తరువాత అతను తన బట్టలు చింపుకొని గోని బట్టలు కట్టుకొని బూడిద నెత్తిని పోసుకొని మహాశోకముతో గోని కట్టుకున్నవాడు ఆజ్ఞ కలదు. చదువు వచ్చునో, యూదులు ఉపవాసముండి మహాదుఃఖములో. ఏం దుఃఖమంట చూసారా? ఇదే ఒక్కొక్కసారి తెలియని మహాదుఃఖం. ఈ దుఃఖంలో ఏం చేస్తారో తెలుసు, కొంతమంది చచ్చిపోవడానికి కూడా ఇష్టపడతారు. ఊరేసుకోవడము. కొంతమంది అభాగ్యులు ఉంటారు కదా, తెలియని వాళ్ళు అభాగ్యులు ఇదే కదా, చచ్చిపోవడము, మందు దాగి చచ్చిపోవడము, ఇలా రకరకాలు చేస్తారు. మహాదుఃఖం. ఇప్పుడు ఇతనికి ఇదే తెలిసింది. ఇతని కోసము ఓ ఊరికొయి తయారు చేసి పెట్టాడు హామాను. ఇతను దేనికి? కేవలము నమస్కరించలేదని, వందనాలు చెప్పలేదని, తల వంచలేదని ఇతనిని చంపడానికి ఒక ఉరికొయ్యి చేపించిన సంగతి ఇతనికి తెలిసి ఇతను గోని పట్టుకట్టుకొని బట్టలు చింపుకొని బూడిద పోసుకొని దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ 16 వచనం చదువుకోండి ఇప్పుడు. 4:16 ఎస్తేరు. అప్పుడు ఎస్తేరు నీ వెళ్ళి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి. చూసారా? 3 దినములు అన్న పానములు అసలు చేయకండి. ఉంటాము. ప్రవేశించుట దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడనమాట, అమ్మా ఈ రీతిగా మన వాళ్ళు అంతరించబోతున్నారు అన్న సందర్భం ఎస్తేరుకి తెలిసి ఎస్తేరు తన పినతండ్రి అయినటువంటి అతనితో నువ్వు వెళ్ళి మన వాళ్ళందరి చేత ఉపవాసం ప్రార్థన చేసి, అసలు 3 రోజులు ఏం వండకూడదు ఇంట్లో, 3 రోజులు ఉపవాసం చేసి నా నిమిత్తం ప్రార్థన చేయండి. నేను ఇప్పుడు రాజు ఎదుటికి వెళ్తున్నాను. రాజు ఎదుటికి వెళ్ళి రాజు గనక ఇష్టపడకపోతే చంపేయడమే. ఎంత నిర్ణయంతో విమోచించబడినటువంటి ఆ బిడ్డలు ఇప్పుడు రాజు అయినటువంటి అతని ఎద్దకు వెళ్ళడానికి ఎస్తేరు ఇష్టపడింది, వెళ్ళింది. ఇక కొరవోళ్ళు కూడా ఉన్నారు చాలామంది కన్నికలు. రాజు ఎదుటికి పోవాలంటే ఏమండి నడినెత్తి నుండి అరికాల దాకా అలంకరించేస్తున్నారు. విమోచించబడిన వారు నీ తలల మీద దేవునికి హేయమైనవేవి ఉండకూడదు. దేవునికి ఇష్టము లేనిది ఏది కూడా నీ శరీరం మీద దేవునికి ఆపాడకూడదు. ఏమీ లేవు. ఉన్న గుడ్డలు కట్టుకుంది, ఉన్న దాంతో ముసుగేసుకుంది. ఇక కొరవ రాణులంతా కూడా
వారికి తోసిన నగలు అలంకరించుకొని వెళ్ళారు రాజు దగ్గరికి. ఇప్పుడు ఎస్తేరు వెళ్తుంది వాళ్ళ మధ్యలో. బాగా చూడండి, ఎస్తేరు వాళ్ళ మధ్యలో వెళ్తుంది. ఇప్పుడు రాజు వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళందరిని చూసి టక్కన ఎస్తేరుని చూడగానే అక్కడ రాయబడింది చూసారా, రాజు కట ఎస్తేరు మీద ఏం పొందిందంట, దయ పుట్టెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏం పుట్టింది మరి? ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు దేవునికి ఏం పుట్టాలా? కోపం పుట్టకూడదు. అర్థమైందా? దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు మన మీద దయ పుట్టాలా. నా బిడ్డ ఎంత బాగుందో, నా బిడ్డకి నేను సహాయం చేయద్దా అని ఆయన ఇష్టపడాలా. అట్లా ఆయనకి ఇష్టం లేని పెట్టుకొని ఇష్టం లేనట్టుగా వచ్చావనుకో, దేవుడు నిన్ను విమోచించడు. వెంటనే ఆమె ఎందుకు దయ పుట్టి, ఆమె ఎవరు? ఎస్తేరయ్యా. సరే ఆమెను రమ్మనండి. ఎక్కడ లేని వైభవాన్ని ఎస్తేరు పొందుకుంది. ఆ దేశానికి రాణి అయిపోయింది. ఇప్పుడు రాణి ఏది చెప్తే అది చేయాలి. ఇప్పుడు రాజు. ఇప్పుడు హామాను ముందే వెళ్ళిపోయి రాజుకు చెప్పుకున్నాడు, అయ్యా యూదులైనటువంటి మొర్దెకైని మనం యూరికై మీద చంపాలని శాసనం పెట్టినాడు. ఇప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి విందుకు రమ్మని రాజును హామాను ఇద్దరిని ఇందుకు రమ్మని చెప్పి ఇందులో పెట్టి, ఇప్పుడు ఎస్తేరు రాణి ఏం చేసిందో తెలుసా? హామాను నా చేయి పట్టుకున్నాడని ముద్రేసేసింది. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఏ కొయ్యి అయితే అతను వేసుకున్నాడో అదే ఊరి కొయ్యికి హామాను ఉరిదీయబడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఎవరు లోడుకున్న గోతిలో చెప్పాలి, ఎవరు లోడుకున్న గోతిలో వారే పడతారు. నేను ఒకసారి చెరువులో యాడ్ చేస్తూ ఉండి మా పాస్టమ్మ కూడా అంటుంది, ఇదిగో గుడిసె మిడలు వాడుతున్నావు, పడతావు నువ్వు అన్నది. నేనన్నా, నేను లోడుకుంటున్నా, ఇది నేను ఎందుకు పడతాను అని అన్నా. సరే, ఒక 4 రోజులు గడిచింది. 4 రోజులు గడిచి ఒక రోజు పోత మేత ఎత్తుకొని పోవడం, ఆ గుంటలోనే సతికిలు పడ్డా. నేను ఆ గుంటలోనే సతికిలు పడి కాలు ఇరిగిపోయింది. ఇక మా పాస్టర్ పెద్దగానే నేను చెప్పలా, నేను చెప్పానా లేదా ఆ రోజు నీకు? ఇప్పుడు హోమాను కూడా ఇదేనితైతే కొట్టుకున్నాడో ఆ ఊరి కొయ్యికి ఆయనే ఎక్కేశాడు. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను విమోచించేటట్లుగా, దేవుడు నిన్ను ఇష్టపడేటట్లుగా నడుచుకో. ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ దుఃఖమును దేవుడు అంటున్నాడు కదా, వారి దుఃఖములను నిట్టూర్పులను ఏమైపోతాయట, ఎగిరిపోవను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6:6. మత్తయి సువార్త 6:16. మీరు బాగేనండి అమ్మా బిడ్డలారా, మీ దుఃఖాలు పోవాలంటే ఇదిగిరిగో మన ఇప్పుడు ఎస్తేరు వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఉపవాసం అంటే అర్థం ఏంటి? 3 రోజులు ఇంట్లో ఏమి ఉండకూడదు. కొంతమంది చేస్తారు ఉపవాసాలు. ఉపవాసం కాదు, వాళ్ళకి ఒక టైటిల్ ఉంది. ఏం టైటిల్ ఇది చెప్పండి? వాళ్ళకు ఉండేది ఏంటి? మన పెద్దవాళ్ళకి తెలుసు. ఏందమ్మా? తెలీదా? ఒక్క పొద్దులండి. అవి మేము ఉన్నప్పుడు కూడా అయ్యే ఒక్క పొద్దులు. మా అక్క ఉండే, మా నెల్లూరులో మా పెద్ద అక్క ఉంటే, రే ఒక్క పొద్దులు నువ్వు అన్నం తినకూడదు, ఇదిగో ఈ డజన్ అరటిపళ్ళు తినని. ఇంకేముంది, అన్నం తిన్నావంటే ఆ డజన్ అరటిపళ్ళు తింటే ఒకట. నువ్వు ఒక్క పొద్దులు ఉన్నావు అంటే అప్పుడు మేము భజనలు చేస్తా ఆ నిప్పులు కూడా తొక్కడానికి. ఏమండి, ఆ పాలు 1 లీటర్ పాలు తెచ్చిపెట్టారు, 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టారు, ఇంకా ఏదేదో లోడ్లు గిడ్లు అన్నీ ఇంచుమించు ఒక 10 మందికి సరిపోతాయి ఎన్ని తెచ్చిపెట్టారు. అది ఒక్క పొద్దుట నాకు. ఇక నాకేముంది, ఎన్ని నిద్ర వచ్చింది. ఆ గుండంలో పెట్టేప్పుడు నిద్ర వస్తుంది. కానీ దేవుడు ఉపవాసం అలాంటిది కాదు. ఇక్కడ కార్యాలు జరుగుతాయి, జరగకుండా పోవు. ఉపవాసం అంటే 3 రోజులు మన ఇంట్లో కనీసం మన నవాబులు అంటే సాహిబులు చేస్తారు కదా, 40 రోజులు. ఏమంటే కనీసం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎంగిలి కూడా ఇంకోరు అంత కఠినంగా చేస్తారు. మన వాళ్ళు కూడా చేశారు బైబిల్లో. 3 దినాలు
గోని కట్టుకొని బూడిద పోసుకొని వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మొర పెట్టుతూనే ఉన్నారు. ఏ మొర పెట్టారో ఆ మత్తయి సువార్తలు 6:16 చదవండి. మీరు, అదిగో బాగానండి, మీరు ఉపవాసము చేయనప్పుడు అది ఏషాదారుల వలె దుఃఖముఖులై ఉండద్దు. మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఎట్టుండాలంటే, వేషాదారులు కొంతమంది ఉంటారు కదా, ఉపవాసం మాస్టర్ గారు 3 రోజులు ఉపవాసం ఉండాలండి, ఏదో పోగొట్టుకున్న మొఖమేళ ఉంటుంది. ఉపవాసం అంటే ఎట్టుంటుంది తెలుసా? నేను చేశాను, కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కొన్ని బలహీనతల వల్ల ఆగిపోండా. లేదంటే శుక్రవారం ఉదయాన 2 ఇడ్లీ తినేవాడిని. శుక్రవారం 2 ఇడ్లీ పొద్దున్నే తిని, ఇక నా ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అయ్యేంత దాకా కడుపులోకి ఏం బానించేవాడిని కాదు. ఆ రోజు అలా చేయబట్టి ఈరోజు ఇక్కడ ఉండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మళ్ళీ మీ 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 చిత్తంలో నెరవేర్చబడి నా కొరకు ప్రార్థన చేయను. అయ్యా మా పాస్టర్ గారు ఉపవాసం ఉండాలి, నేను మాత్రం ఉండకూడదు. అర్థమైందా? మా పాస్టర్ గారు మా కొరకు ఉపవాసం ఉండాలి, మేము మాత్రం ఉండం. అట్ట కాదు. మనమందరము గనక కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఏ కుటుంబంలో అయితే దుఃఖం ఉందో, ఏ కుటుంబంలో అయితే బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే కష్టాలు ఉన్నాయో, అవన్నీ దేవుడు ఏం చేస్తాడో తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఏషాదారుల వలె కాదు. చదవయ్యా. మనుషులకు, కొంతమంది బాగా చూడండి, మనుషులకు కనబడవాలని తన ముఖములను ఏం చేసుకుంటారంట, ఇకారము. అర్థమైందా? ఏదో కూళ్ళు ఎన్నో ఉంటారు చూడు. ఏమమ్మా ఎట్టున్నావు అంటే, ఉపవాసం చేస్తున్నా పాస్టర్ గారు, అందుకే కదా ముఖం ఎట్టుంది. నువ్వు నిజంగా ఉపవాసం చేసే నీ ముఖం ఎలా ఉంటుందో తెలుసా? మనోహరము వలె వెలిగిపోద్ది. దేవునికి స్తోత్ర. చెప్పనా? నీ మోకాళ్ళు ప్రార్థన చేయి. నీ మోకాళ్ళు నలుపు పడ్డాయి అంటే నీ మోకం తెల్లబడద్ది. ఇదే ప్రార్థన ఉన్న శక్తి. నీ మోకాళ్ళు నలిగిపోవాలి. మోకాళ్ళు నలిగి రేపు ఒకవేళ ఏం ప్రార్థన చేస్తున్నావు జాషువా అంటే, ఇదిగో చేస్తున్నా పాస్టర్ గారు అనగానే ముందు నీ ముఖం కాదు నేను చూసేది, ఏం చూస్తాను? నీ మోకాళ్ళు చూస్తా. ఇప్పుడు ఆనాక అయిపోయిన తర్వాత మీ దగ్గరికి నేను రావాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వే మాత్రం ప్రార్థన చేస్తూ నీ దగ్గరకు వచ్చి నేను వింటా. ఈరోజు దేవుడు నాకు చెప్పాడు, మందిరంలో అడుగు పెట్టగానే ఈరోజు సబ్జెక్ట్ అదే, నా దాసుడా, నా బిడ్డలు అసలు ప్రార్థన చేస్తున్నారా? నువ్వు ప్రార్థన అనగానే తల ఉంచుకొని నిద్రపోతున్నారేమో, ఒక్కసారి అమ్మిడికి వెళ్ళి ఇను అన్నాడు ఈరోజు నా దేవుడు. నేను ఖచ్చితంగా ఈరోజు నీ దగ్గరకు వస్తా. నాకు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేస్తున్నావా, లేకపోతే మేం చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావా, ఈరోజు తెలిసిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మహాకృపను బట్టి ఇతరులకు నీ ముఖం వికారం చేసుకోవాల్సిన అవసరం లేదు. చదవయా. వారు తన ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఎవ్వరికి అభ్యంతరం పెట్టకుండా నిద్రలేసి స్థలకు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో ఉదయాన్నే ఆకాశ పక్షులు లేయక తలికే, ఎప్పుడో 10 గంటలకా మన వాళ్ళు ఉపవాసం 10 గంటలకు లేచి ఉపవాసం ఉండాలి పాస్టర్ గారు. 10 గంటలకు లేచి ఉపవాసం ఉండేది. ఆకాశ పక్షులు కుయ్యక తలికి ఉండాలా. ఎప్పుడో టైమో 2:30, రాత్రి 2:30 కాదు, 1:20 మెలకు వచ్చేసింది నాకు. ఇక నిద్రపట్ల ఇక లేచి ఫోన్ చూసుకొని వాక్యం చదువుకుంటూ మా పాస్టర్ అంటుంది, ఈ టైంలో కూడా ఫోన్ ఏం చేస్తున్నాను అంటుంది. ఆమె చూస్తే కదా, ఆమె నిద్రమత్తులు ఏం చూస్తుందో నాకు అర్థం కాల. నేను మాత్రం వాక్యాలు ధ్యానిస్తూ ఉన్నాను. ఉదయం ఏం చెప్పాలి బిడ్డలకి, అందులో 2 దగ్గరకి వెళ్ళాలి, ఉదయాన్ని అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పాలి, ఏం బోధించాలి ప్రభు అని. ఆ 1:20 నుండి ఇంచుమించు 4 గంటలు నిద్రలేదులేండి. రాత్రి ఇప్పటి వరకు కూడా, రాత్రి 1:20కి లేస్తే ఇప్పటి వరకు నిద్రలేదు. దేవుడు ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించాను, నిద్రలేసి మా పని చూసుకొని మళ్ళీ దేవుడి పని చేసుకొని మళ్ళీ మీ మధ్యకు వచ్చి మళ్ళీ దేవుడి పని చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నా ముఖం ఎలా ఉందో చూడండి. మరి మీ ముఖాలు ఎందుకు అట్లా ఉన్నాయి? ఏదో బస్ స్టాండ్లో బ్యాగు పోయింది పాస్టర్ గారు, బ్యాగు దొరకద్దో. దేవుని సన్నిధిలో నిత్యానందం ఉంది.
ఆ ఆనందాన్ని అనుభవించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు పట్టుకో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నాన్న, ఎవరైతే యెహోవా చేత విమోచించబడి ఉంటారో వారి కుటుంబంలో దుఃఖములు ఉండవో, వారి తలల మీద నిత్య ఆనందాన్ని పెడతాను. ఇంకో విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 60:20 వచనం. చూడట నా చాలా, మీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏమై ఉన్నాడట నీకైన? వెలుగు, వెలుగు, వెలుగు. ఇంతవరకు నీ కుటుంబాన్ని చీకటి శక్తులు, ఆ అంధకార శక్తులు బంధించి చీకటిలో నలిగిపోయావు, చీకటిలో వేడ్చావు, చీకటిలో దుఃఖించావు, చీకటిలో గుండెలు బాదుకున్నావు, చీకటిలో అన్నం తినలేక, చీకటిలో నీరు తాగక, చీకటిలో నిద్రపోక ఎన్నో రాత్రులు దావీదు గడిపినట్లుగా సంవత్సరాలు గడిచిన కొలది నిద్ర లేదు పాస్టర్ గారు. నిద్రపోయి ఎన్నో సంవత్సరాలు అయింది అంటాడు ఒక ఆయన. ఎవరో కాదు, యెషయా. నెల్లూరు ప్రాంతంలో మన ఎరగాలమ్మ ధ్యానం సెంటర్ తెలుసు కదా, ఆ ఎరగాలమ్మ ధ్యానము ఆ సెంటర్లో ఉంటాడు యెషయా. ఆయన కాగులపాడికి, మొన్న నెలలో కాగులపాడికి నేను వెళ్ళాను కదా, అక్కడికి వచ్చున్నాడు ఆయన. ఇదే మాదిరి నేను వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని ఆయన మనసు తట్టి చివరిగా నా దగ్గరకు వచ్చి అంటాడు, పాస్టర్ గారు, ఈరోజు నా దేవుడు నీ ద్వారా మాట్లాడాడు. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా, ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా, వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు అన్న. అయ్యా ఎవరు ఎక్కడంటే, నేను ఎస్ఐ, నేను నెంబర్ కూడా తీసుకోండి, నా కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు రావాలి పాస్టర్ గారు అన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది నాన్న. ఇదిగో వాక్యం చదవండి, చదివే మొదటి నుంచి చూడండి. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు ఇక క్షీణింపడు. ఎందుకో తెలుసా? నా దేవుడైన యెహోవాయే నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. ఈ రోజు నుండి నీ కుటుంబంకి ఆయన వెలుగుగా ఉంటాడు. ఇక ఎంత మాత్రం నీ ఇంట్లోకి చీకటి రాదు. ఒక్కసారి మనం వెలిగించబడితే ఇక ఆరిపోకూడదు. వెలిగించబడిన దీపం దేవుడు ఎక్కడ పెట్టమన్నాడు తెలుసా? మంచం కింద పెట్టబాకు, గోడసాటు పెట్టబాకు, దీపపు స్తంభం మీద పెట్టు. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా? ఇల్లంతా వెలుగుగా ఉంటుంది. అంటే అర్థమేంటి? నువ్వు రక్షించబడిన తర్వాత నీ గ్రామములు అనేకులు నీ వైపు చూస్తూ ఉంటారు. నువ్వు రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత నీ ప్రజలు, నీ అయినవారు, నీ తోబుట్లు, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త నీ వైపు చూస్తుంటారు. వీడు వెలిగించబడ్డాడా లేదు ఇంకా చీకటిలోనే ఉన్నాడా? అది కాదు మనం చేయవలసింది, మనలో ఉన్న వెలుగు వారికి చూపించాలి. మనలో ఉన్న వెలుగు ఇతరులకు కనపరచాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చదువు. వెలుగుగా ఉండును, అది మీ దుఃఖములు సమాప్తములవును. ఏ కుటుంబం అయితే ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నాకు వెలుగుగా ఉండాలి. ఆ వెలుగుగా ఉన్న దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, నీ దేహాన్ని, నీ శరీరాన్ని తాకి నీలో ఉన్న ఎప్పటి నుంచి వేళ్ళు గతించిపోయే దుఃఖాలు నీలో ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ దుఃఖం. కన్నీళ్ళు కార్చి వేడ్చి 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 ఇక నీ శరీరంలో కన్నీరు లేక కళ్ళు మొద్దుబారిపోనాయి. అయినా ఇది నాన్న దేవుడు నీ దుఃఖాన్ని తీసి నీ తల మీద ఆనంద బాష్పాలు పెట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 30 అధ్యాయం 1 సమూయేలు 30 చూడండి. ఆడొక వ్యక్తి దుఃఖపడుతున్నాడు. ఆ విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చూడండి 1 సమూయేలు 30 అధ్యాయం 6 వచనం కాడండి. ఏం చేస్తున్నాడమ్మా దావీదు? ఆ నాసాలు చూడాలి, మీరు తలలు వస్తే నిద్రపోయినట్టున్నారు. దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు. దేనికి దుఃఖపడ్డాడో తెలుసా? దేనికి దుఃఖపడుతున్నాడో తెలుసా? దావీదు
కొంతమంది సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు దావీదుకు తోడుండి యుద్ధములో జయిస్తున్నాడు. బాగేనండి, ఎక్కడికి వెళ్ళినా విజయమే. బైబిల్లో చూసాం, ఎక్కడికి వెళ్ళినా విజయం. ఎక్కడ కూడా పడిపోయిన వాడు కాదు, ఎక్కడ కూడా కృంగిపోయిన వాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా వేల మంది వచ్చినా వేల మందితో కూడా సైన్యంతో కూడా యుద్ధం చేసి గెలుచుకొని వస్తున్నాడు. సరే, దావీదు గెలుచుకొని ఇదిగో ఈ సికలాగు అనబడేటువంటి ప్రాంతానికి వచ్చే తలికి దావీదు యొక్క దండులో ఉన్నటువంటి ప్రజల యొక్క భార్యలను బిడ్డలను వారిని దోచుకొని దావీదు నివసిస్తున్న ఆ సికలాగు ప్రాంతంలో ఉన్న ఆ గుడారాలన్నీ తగలబెట్టేశారు. ఇప్పుడు అక్కడికి రాగానే వారందరూ చూసి వేడుస్తున్నారు, దుఃఖపడిపోయారు. అయ్యో, నా భార్య లేదే, నా బిడ్డలు లేరే, ఇదిగో గుడారాలు చూసి తగలబడిపోయాయే, ఏమైందా అని తలలు బాదుకొని ఇప్పుడు వాళ్ళందరూ ఒకరిని ఆలోచన చేసుకుని ఏమంటున్నారంటే, ఆ పై వచ్చిన వాళ్ళు చదవండి, పైన చూడండి, 4వ వచనం. బాగునండి. ఇక ఏడవడానికి శక్తి లేక, చెప్పాను కదా ఇందాక, ఇక నీకు ఏడ్చేదానికి కన్నీళ్ళు కూడా రావట్లే నీకు. ఇక ఏడవడానికి శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడుస్తున్నారు. చూచి మరియు తన కుమారులను కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఏమైపోయింది, ఇజుగు పుట్టిపోయింది. కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా? బాగానండి, భర్త లేవలేకున్నాడు అనుకోండి, సపోజ్ కాలు పడిపోయిందండి, భార్య కొన్ని రోజులు ఏడుస్తుంది, అయ్యో నా భర్తకేంది ఇంత పరిస్థితి చేసింది. ఇక ఆయనకి ఎట్టి శాఖరి అంతే కదా, ఆమె మీద ఆధారమే కదా. ఇక చేయలేక ఇసుగుబడిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ భార్య లేదు, బిడ్డలు లేరు, ఏడ్చి ఇక ఏడవలేక వాళ్ళ కళ్ళల్లో నీరు లేక ఇజుగు పుట్టి ఇప్పుడు ఏమంటుంది అక్కడ వాక్యం చూడండి. రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు తీసుకొని ఏ వ్యక్తి ద్వారా అయితే మాకు ఈ శ్రమ వచ్చిందో, ఏ వ్యక్తి ద్వారా ఈ బాధలు వచ్చాయో ఆ దావీదును చంపుదము రండి అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాళ్ళు రివి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు అమ్మా చూడు, నీ మీదకి శ్రమ వచ్చిందా, నీ మీదకు శోధన వచ్చిందా, బాధలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, విరుకులు వచ్చాయా, అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు. మరి ఎందుకు నీ రోజు పిరికితనంగా ఉన్నావు? ఎందుకు పిరికితనం? నేను అంటాను, ఈరోజు సడన్గా చచ్చిపోయే వాళ్ళు మంచోళ్ళు నాకు తెలిసి. సడన్గా చచ్చిపోవడం మంచిది. ఎందుకో తెలుసా? త్వరగా దేవుని చిత్తానికి వెళ్ళిపోతామా? ఈ భూమి మీద ఏ పాపం చెయ్యం. ఒకవేళ బ్రతికున్నావా పాపాలు ఎక్కువ చేస్తామేమో. ఈ పాపాలు ఎక్కువ చేసే కొంది మనకు అక్కడ రాసి పెడతాడు రేపు దేవుడు. నీ పాపాలన్నీ అక్కడ రాయబడతాయి. అందుకనే భక్తులు ఏమన్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు తెలుసా, నేను బ్రతుకుట సావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకు బతుకుతా, లేదా చచ్చిపోయానా నాకు లాభమే. ఈరోజు నువ్వు కూడా నేను కూడా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికేవారు. ఇదిగో దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. దుఃఖపడ్డాడు కానీ ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసి గోని పట్టగట్టుకొని ఇదిగో విచారణ చేస్తున్నాడు దేవుడి దగ్గర. అంటున్నాడు, ప్రభువా నేను వెళ్తున్నా, నా శత్రువు నాకు దొరుకుతారా? వెళ్ళు. దేవుడు మాట్లాడతాడు నీతో, ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు అంటావు ప్రార్థన అంటే మా చేత కావట్లేదండి. ఏంటి నీ చేతగాంది? నీ భర్తతో నువ్వు మాట్లాడవా? నీ భార్యతో నువ్వు మాట్లాడవా? నీ బిడ్డతో నువ్వు మాట్లాడవా? నీ తల్లిదండ్రులతో మాట్లాడవా? ఇదే మాట్లాడుటే ప్రార్థన.
మోకాళ్ళేసి, ప్రభువా నా తండ్రి, నా బాధలు, నా కష్టాలు, నా రోగములు నువ్వు చూచుచున్నావు, వీటన్ని తీసేస్తే నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీకు ఇష్టంగా ఈ లోకంలో నేను బ్రతికి నా సాక్ష్యాన్ని 1000 మందికి, ప్రజలకు చెప్పి నిన్ను మహిమపరుస్తాను ప్రభువా అని బిడ్డగా ప్రార్థన చేసి చూడు. దావీదు అడిగాడు, అయ్యా నా భార్యలను ఎత్తుకెళ్ళారు, నా బిడ్డలను దోసుకుపోయారు, నేను ఒక్కడనే, ఇప్పుడు వాళ్ళ నన్ను చంపాలంటున్నారు, ఏం చేయమంటావు? వెళ్ళమంటావా? ఎల్లు దావీదు, వాళ్ళు నాకు దొరుకుతారా? దొరుకుతారు. దేవుడు మాటిస్తే దొరకకుండా పోతారా? వెంటనే దావీదు సైన్యాన్ని తీసుకుని వెళితే భార్యలను, బిడ్డలను తీసుకోవడమే కాదు, అక్కడ రాయబడి ఉంది అనేకమైన కొల్ల సొమ్ము విస్తారమైన సంపద దోసుకొని మూటలు కట్టుకొచ్చుకున్నాడు దావీదు. రోజు దేవుడు ఎంత సంపద ఉందో నీకు తెలుసా? ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నీ జీవితాన్ని కొనసాగించో, నీ దుఃఖమట సమాప్తమైపోద్ది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు నీకు వెలుగుగా ఉండబోతున్నాడు, వెలుగుగా. అయితే నీ కుటుంబానికి వెలుగుగా వచ్చినప్పుడు ఏ చీకటి అయితే నిన్ను కృంగదీస్తుందో, ఏ చీకటి శక్తుల చేత బాధపడుతున్నావో, ఏ చీకటి శక్తుల చేత నీకు నిద్ర లేకుండా రాత్రి అంతా మేలుకొని ఉదయాన లేచి మళ్ళా ఏదైనా పని చేద్దామంటే నీరసించి చేయలేక ఆ మంచం మీద మళ్ళీ పడుకొని ఇక తెల్లవాదులు నాకు నిద్ర లేదని మళ్ళీ పగులంతా ఆలోచన చేసి మైండ్ పాడై, ఇవన్నీ నీకు తొలగిపోవడానికి దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ మీద నా వెలుగు నుంచబోతున్నాను. నీ సూర్యుడు అస్తమిస్తాడని అంటే నేను చచ్చిపోతానేమో, ఇక నేను బ్రతకనేమో, నా బిడ్డలు ఏమైపోతారేమో, నా భర్త ఏమైపోతాడేమో అనుకుంటున్నామేమో. దేవుడు అంటున్నాడు, నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించిపోడు. ఎందుకో తెలుసా? యెహోవాయే నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగుగా ఉంటే ఇక నీ దగ్గరికి ఎవ్వరు రారో. ఒకవేళ ఇప్పుడు దాకా ఒకవేళ వచ్చారా, ఈ రోజు అవి నీ నుండి వెళ్ళిపోవునుగాక, తొలగిపోవునుగాక, యేసు నామములో తగలబడి పోవునుగాక. నీ దుఃఖం ఈ రోజు నుండి తొలగిపోవాలి. ప్రార్థన చేయి. అదే నేను అంటాను, ఇప్పుడు నీవు ప్రార్థన చేస్తావా, నిద్రపోతావా, నేను వస్తా ఇప్పుడు నీ దగ్గరికి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక్క చివరి మాట, ఒక్క మాట చూసి ప్రార్థన చేసుకుందాం. పేతురు, 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 3:8. తుదకు మీరందరూ చూడండి, నా సార్ చూడండి, మీరందరూ ఇక్కడున్న మనందరం గురించి చెప్పాడు ఇప్పుడు దేవుడు చివరిగా. తుదకు మీరందరూ ఏక మనస్కులై అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకే మనసు పెట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ ఇక్కడికి దుఃఖాలతో వచ్చున్నారు, కొంతమంది కష్టంతో వచ్చున్నారు, మా బాధలన్నా ఇక్కడన్నా తీరతాయని కొంతమంది వచ్చున్నారు, కొంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న అప్పు ఈ రోజన్నా తీరిపోద్దా? ఖచ్చితంగా నీ ఆలోచన బట్టి తీరిపోద్ది. అయితే ఇక్కడ ఉన్న మన అందరం, మాస్టర్ గారు నువ్వు చేయి, ఇటు మాస్టర్ గారు నువ్వు చేస్తావు, నిద్రపోతా అన్నవా, నీవు ఏది ఆశించి అది తొలగదో, అది తొలగిపోవాలంటే మాతో కూడా ఏకీభవించాలి. ఇప్పుడు ప్రార్థనలో నువ్వు మాతో కూడా దేవుని పట్టుకోవాలి, నువ్వు నాతో కూడా దేవునితో కొనియాడాలా. అప్పుడే నీ దుఃఖాన్ని రోజు దేవుడు తీసేయబోతున్నాడు. చదువు, ప్రార్థన చేసుకుందాం. మీరు ఏక మనస్కులై ఒకరి దుఃఖములయందు ఒకరు, అర్థమైందా? ఒకరి దుఃఖములయందు ఒకరు వారి దుఃఖపడితే నాకెందుకండి, నేను బాగున్నాను, అది నాకు చాలు, ఇది కాదు నువ్వు కోరుకోవాల్సింది. ఒకరు దుఃఖపడుతుంటే, ఒకరు బాధపడుతుంటే, ఒకరు ఏడుస్తుంటే, ఒకరు కురిగిపోతుంటే ఆ దుఃఖములో నువ్వు పాలభాగస్తులుగా ఉండి ఆ బిడ్డ కొరకు ఏడ్చి ఆ బిడ్డను కూడా ఏడ్చేటట్లుగా ప్రార్థనలో చేస్తే దేవుడు నీ మీద వెలుగుగా ఉండబోతున్నాడు.
ఇష్టపడుతున్నావా? చెప్పాలి, ఇష్టం ఉందా? ఏమి ఇష్టపడుతున్నావు? నేను ఏడుంది చెయ్యి, నా చెయ్యి